నా భర్త నీ కారణంగానే ఊరు వదిలి వెళ్ళిపోయాడు అంటూ జోష్న నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి జోష్న చెంప పగలగొట్టిన వైరా భార్య. మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే దీప అయితే ఇంటికైతే వస్తుంది. అలా వచ్చేసరికి ఇక దీపని అలా చూస్తూ ఉండిపోతాడు దశరథ అయితే. ఇక దీప దగ్గరికి వచ్చి, దీప, నా కూతురు విషయంలో నేను బాధపడి నిన్ను బాధ పెట్టాను. నువ్వు ఆ రోజు ఆవేశంగా ఏదో మాట్లాడితే పెద్దదానిగా నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసి సుమిత్ర అయితే దీప దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పినట్టుగానే మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా కాంచన బాధపడుతూ కనిపిస్తుంది. ఇక అలాగే శ్రీధర్ కూడా, మావయ్య గారు ఏంటి అలా ఉన్నారు? నా కూతురు మొహంలో ఎలాంటి సంతోషం కనిపించడం లేదు. అందుకని అలా చూస్తూ ఉన్నాను. నా కుటుంబం కారణంగా నా మనవడు ఎన్నో బాధల్ని ఎదుర్కొంటున్నాడు. అందుకే నా కూతురు సంతోషంగా లేదని అర్థమవుతుంది. అదేమీ లేదులే మావయ్య గారు. కాకపోతే ఎవరి బిడ్డ మీద వాళ్లకు ప్రేమ, అభిమానం, కొన్ని కోరికలు అనేవి ఉంటాయి కదా! ఎవరి బిడ్డ వాళ్ళకి ప్రాణం. తన బిడ్డకి గాయమయ్యింది అనే బాధ తన మనసుని మరింతగా బాధ పెడుతుంది. అందుకనే అలా ఉంది అంతే అని చెప్పనేసరికి, అవును, కాంచన బాధలో కూడా న్యాయం ఉంది కదా! దీప కడుపుతో ఉంది. కార్తీక్‌కి బుల్లెట్ పక్కగా తగిలింది కాబట్టి సరిపోయింది. అదే కొంచెం అటు పక్కగా ఆ బుల్లెట్ తగిలి ఉంటే కార్తీక్ ప్రాణాలకే ప్రమాదం జరిగేది. అప్పుడు అటు దీప, అలాగే ఇటు కాంచన, శ్రీధర్ అందరూ కూడా అన్యాయమైపోయేవారు. వాళ్ళు ఎంతగానో తల్లడిల్లేవాళ్ళు కదా! అందుకనే కాంచన బాధపడుతుంది. ఎవరి బిడ్డ గురించి వాళ్లకు బాధ ఉంటుంది అన్నది నిజమే కదా! సుమిత్ర తన కూతురు జోష్న గురించి ఎంతగానో బాధపడింది. జోష్న తిరిగి వచ్చేంతవరకు అటు దీపని ఇటు కార్తీక్‌ని కూడా శత్రువుల్లాగే చూసి వాళ్లను ఎంతగానో కోప్పడి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటేనే అసహించుకున్నట్టుగా చేసేది. తన బిడ్డ విషయంలో వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళ మనసుని బాధ పెట్టింది. కానీ చివరికి కార్తీకే తన ప్రాణాల్ని అడ్డుపెట్టి మరీ ఇక అక్కడ జోష్నని కాపాడి తీసుకొచ్చాడు. లేకపోతే ఏమై ఉండేది? అర్థం చేసుకోవాల్సిన సుమిత్రే అపార్థం చేసుకునేసరికి ఎవరికైనా బాధ కలుగుతుంది కదా! నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు కాంచన. నిజమే, అర్థం చేసుకోవలసిన సుమిత్ర అపార్థం చేసుకుంది. తన బిడ్డ ప్రమాదంలో ఉందనే బాధలో ఏదేదో మాట్లాడింది. మీ వదిన గురించి నీకు తెలుసు కదా! నాకు తెలుసు. వదిన మనసు ఎంతో మంచిదని నాకు తెలుసు. కాకపోతే నా కొడుకు ఒకటి, నా కోడలు వేరు, తన కూతురు వేరు అన్నట్టుగా మాట్లాడేటప్పుడే నాకు బాధ కలిగింది. నా కొడుకు ఎప్పుడు ఈ కుటుంబం కోసమే కష్టపడుతూ బయటికి వచ్చే అవకాశాలు ఎన్నోసార్లు వాడికి వచ్చినా సరే వాడు అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా వదిలేసుకుని ఈ ఇంట్లో బానిస బ్రతుకు బ్రతుకుతున్నాడు. ఈ ఇంట్లో జోష్నకి ఎంత అధికారం, హక్కు ఉందో ఈ ఇంటి మనవడిగా నా కొడుకుకు కూడా అంతే అధికారం, హక్కు ఉంటుంది. అలా అని ఆస్తుల గురించి మాట్లాడడం లేదు, అధికారం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ ఇంట్లో జోష్న కొడుకు కూతురైతే కార్తీకు కూతురు కొడుకు. మరి కొడుకుకి కూతురికి సమాన హక్కున్నప్పుడు ఇద్దరు బిడ్డలకి కూడా సమాన హక్కే ఉంటుంది. కానీ ఆ హక్కుని కూడా నా కొడుకు కాదనుకుని ఈ ఇంటి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు నా కొడుకు ఇలాంటి ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే ఎవరి మనసైనా ఇలానే గాయపడుతుందని అంటూ ఉంటుంది. మమ్మల్ని క్షమించమని అటు సుమిత్ర అడుగుతుంది, దశరథ అడుగుతాడు. శివనారాయణ కూడా కూతుర్ని క్షమాపణ అడుగుతాడు. మీరెవ్వరూ క్షమాపణ అడగాలని, మీరేదో చెయ్యాలని నేను ఎప్పుడూ కోరుకోవడం లేదు. నా కొడుకు మహారాజులా బ్రతకాలి, ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాడని నేనెప్పుడూ కూడా బాధపడలేదు. వాడు ఏం చేసినా అందులో ఒక అర్థం ఉంటుందని నాకు తెలుసు. అందుకనే నేను మౌనంగా ఉండిపోయాను. ఇకనైనా నా కొడుకుని, నా కోడల్ని అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను అని కాంచన అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక నుంచి ఎప్పుడు కార్తీక్ విషయంలో తప్పుగా అపార్థం చేసుకోము. కార్తీక్, దీపని ఇద్దరిని కూడా ఎప్పుడు ఒక మాట కూడా అనము అని చెప్పి శివనారాయణ మాటిస్తాడు. ఇక జోష్న అయితే, ఏంటత్తా
నీ కొడుకుకి గాయమైందని బాధపడుతున్నావే తప్ప నాకంటూ ప్రమాదం జరిగిందని బాధపడినట్టే కనిపించడం లేదే. మీ అమ్మకి నువ్వెంతో నాకు నా కొడుకు అంతే. నువ్వు మీ అమ్మకి ఎక్కువ కాబట్టి నీ తర్వాతే నా కొడుకు గురించి ఆలోచించింది మీ అమ్మ. అలాగే నా కొడుకు తర్వాతే నేను కూడా నీ గురించి ఆలోచించగలను. నా కొడుకు కన్నా ముందు స్థానాన్ని నేను నీకివ్వలేను అని చెప్పి అంటూ ఉంటే సుమిత్ర అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే కూతురి కోసం దీపని అవమానించింది, అలాగే కార్తీక్ని కూడా బాధ పెట్టింది. అందుకనే సుమిత్రకే ఆ కొట్టిన దెబ్బ తగులుతూ ఉంటుంది. ఆ మాటలు గాయం చేస్తూ ఉంటాయి. కానీ సుమిత్ర ఏం మాట్లాడలేకుండా ఉండిపోతుంది. ఇంక ఇదిలా జరుగుతూ ఉండగానే, ఏంటి పెద్ద మేడం గారు, మీరు కాస్త ఇప్పుడు బాగానే ఉన్నట్టున్నారు. ఏంటి బావా బాగానే ఉండడం ఏంటి? అదే కిడ్నాప్ అయినా మీరు ఆ క్షణం నుంచి డిప్రెషన్లో ఉన్నట్టుగా కనిపిస్తే ఇప్పుడు కాస్త కోలుకున్నట్టున్నారే. అవును కదా, మరి కిడ్నాప్ అయిన టైంలో చాలా ఆందోళన టెన్షన్ కనిపించాయి. ఇప్పుడైతే కాస్త బాగానే ఉంది. ఏ తాత, అక్కడ మీకు ఆందోళన టెన్షన్ కనిపించాయా? ఏరా, ఆందోళన టెన్షన్ కనబడకపోవడమేంటి? జోష్న ఏడుస్తూ సుమిత్రతో మాట్లాడడం మనం చూసాం కదరా. అయ్యో తాత, జోష్న ఏడుస్తూ మాట్లాడింది. కానీ కిడ్నాపర్ వైరాగాడు చాలా మంచివాడు. అదేంట్రా, కిడ్నాప్ చేసిన వాడిని మంచివాడు అంటావేంటి? వాడు కిడ్నాప్ చేయడమే కాకుండా 30 కోట్లు వసూలు చేయాలని చూశాడు. అవునవును, వాడు 30 కోట్లు వసూలు చేయాలని చూశాడు. కానీ జోష్న మీద ఒక్క దెబ్బ కూడా వెయ్యలేదు. జోష్నని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఏమంటారు పెద్ద మేడం గారు? కిడ్నాప్ చేసిన వాడు ఎవరైనా సరే, కిడ్నాప్ అయిన లేడీ అయినా జంట అయినా ఇద్దరిలో ఎవరైనా సరే విడిపించుకోవడానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రయత్నించే క్రమంలో వాళ్లకు ఏదో ఒక గాయం అవ్వడమో లేకపోతే వాళ్ళని కొట్టడమో ఏదో ఒకటి చేయడం అయితే జరుగుతుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లు ఏమీ అక్కడ కనిపించడం లేదు. పాపం జోష్న కూడా భయపడి బానే కోఆపరేట్ చేసినట్టుందే. ఏంటి జోష్న, కిడ్నాపర్ వైరాకి కోఆపరేట్ చేసావా ఏంటి? ఏంటి బావా, వైరాకి నేను కోఆపరేట్ చేయడం ఏంటి? నన్ను కిడ్నాప్ చేయమని నేను చెప్పానా? లేకపోతే నేనేమైనా అక్కడ సరదాగా ఉన్నాననుకుంటున్నావా? అయ్యో అది కాదు, నేను అడిగేది వేరు. నువ్వు భయపడుతూనే వాడెక్కడ కొడతాడో తిడతాడని చెప్పేసి వాడితో పాటు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావని అంటున్నాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇలా కార్తీక్ మాటల్లో అర్థాలు వేరుగా కనిపిస్తూ ఉంటాయి. జోష్నకి ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. ఏరా కార్తీక్, నీ మాటల్లో నాకేదో తేడా కనిపిస్తుంది. అసలేమైంది? ఏం జరిగింది? జోష్న విషయంలో ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని దశరథ సైగ చేసినట్టుగా తన పక్కకొచ్చి అడుగుతూ ఉంటాడు. చాలా ఉందిలే మామ, నీకన్నీ తెలుస్తాయి, కంగారు పడకు. నీ కూతురు చాలా తెలివైంది. చాలా తెలివిగా గేమ్ ఆడి అందరినీ ఇరికిస్తుంది. అందుకనే నీ కూతురికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా. ఇప్పటి వరకు నీ కూతుర్ని మార్చాలి, మనిషిని చెయ్యాలి అనుకున్నాను. అలా కాదు, పాపాల చిట్టా పెరిగిపోతుంది కాబట్టి దానికి బుద్ధి ఎలా చెప్పాలో ఆలోచనలో పడ్డాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అయితే వీడికి ఏదో తెలిసింది. మొత్తం మీద ఈ కిడ్నాప్ విషయంలో కూడా జోష్న ఏదో చేసిందని అర్థమవుతుంది అని చెప్పేసి దశరథ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోగానే ఇక అక్కడ జోష్న కూడా అనుమానాలు పెరిగిపోతాయి. మొత్తం మీద బావకి నేను వైరాతో చేతులు కలిపి డబ్బు తీసుకున్న విషయం ఏమైనా తెలిసిపోయిందా? ఈ విషయం కనుక తెలిసిందంటే బావ నన్ను క్షమించడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ విషయం తెలియకూడదు. ఆ విషయం ఎలా తెలుస్తుందైనా? వాడేమైనా ఫోన్ చేస్తాడా ఏంటి? వాడెలా ఫోన్ చేస్తాడు? వాడు ఫోన్ చేస్తే దొరికిపోతాడు కదా. అందుకని వాడు ఫోన్ చేసే ఛాన్సే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది, ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏంటి పెద్ద మేడం గారు ఆలోచనలో పడ్డారు? ఏం లేదు అని చెప్పేసి జోష్న అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అందరినీ క్షమాపణ అడిగి ప్రస్తుతం అందరూ కాఫీ తాగుతారు. అందరూ ప్రస్తుతం అలా కూర్చొని బాగానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఈరోజు హ్యాపీగా మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం నా మనవడు కార్తీకే. నా మనవడు కార్తీక్ కారణంగానే నా మనవరాలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. లేకపోతే ఎలాంటి ప్రమాదంలో పడేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఈరోజు ఈ ఇంట్లో సంతోషానికి మొదటి కారణం నా మనవడు. నా మనవడికి కూడా కాంచన్ అన్నట్టుగానే పూర్తి హక్కులు ఈ ఇంట్లో ఉన్నాయి. కాకపోతే వాడెందుకు ఈ బానిస బ్రతుకుని కోరుకుంటున్నాడో నా ఊహకి కూడా అందడం లేదు. ఏరా కార్తీక్, ఇప్పటికైనా నిజం చెప్పరా?
ఎందుకురా ఎన్నోసార్లు అవకాశం వచ్చినా సరే అగ్రిమెంట్ పేపర్ని చింపకుండా ఈ ఇంట్లోనే పని మనిషిగా నీ భార్య, డ్రైవర్గా నువ్వు బ్రతకాలి అనుకున్నారు. అసలు కారణం ఏంటిరా? ఏదో పెద్ద కారణం ఉందని మనసుకైతే అనిపిస్తుంది. కానీ అదేంటో నాకు తెలియడం లేదు. నా ఊహకి అందడం లేదురా కార్తీక్. ఏం లేదు తాత. అలాంటిదేమీ లేదు. నేను అవకాశం కోసం ఎదురు చూడ్డం లేదు. నేను ఎప్పుడూ కూడా నేననుకున్నదే చెయ్యాలనుకుంటాను. నేను చేసే ప్రతి పనిలోని ఒక అర్థం ఉంటుంది. అదేంటన్నది మీ అందరికీ త్వరలోనే తెలుస్తుంది. ఎందుకు మేము పని మనుషులుగా ఈ ఇంట్లో బ్రతుకుతున్నామన్నది అందరూ త్వరలో తెలుసుకుంటారు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోని ఆఘమేఘాలుగా ఒక లేడీ అయితే అక్కడికి వస్తుంది. ఆ లేడీని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎవరమ్మా నువ్వు? ఎవరింటికొచ్చావు? ఎవరు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? అని చెప్పేసి అడుగుతూ ఉండగా, ఇది ఇది శివనారాయణ గారి ఇల్లే కదా? అవును, శివనారాయణని నేనే. అయితే ఏంటి? ఎందుకొచ్చావమ్మా? ఎవరు నువ్వు? నేనెవరో చెప్తాను. మీ మనవరాలు జోష్న ఎక్కడుంది? నా మనవరాలు జోష్నతో నీకు పనేంటి? నా మనవరాలు జోష్న పైన రూమ్లో ఉంది. ఏంటి ఆవిడ గారు విశ్రాంతి తీసుకుంటున్నారా? కొంపలు కూల్చే రకాన్ని పైన గదిలో పెట్టి విశ్రాంతి తీసుకోమని మీరిక్కడ మీ మనవరాలు తిరిగొచ్చిందని సంతోషంగా పండగ చేసుకుంటున్నట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా మనవరాలు తిరిగి రావడం ఏంటి, సంతోషంగా పండగ చేసుకోవడం ఏంటి? అయినా ఎవరు నువ్వు? అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నావేంటి? నా మనవరాలు గురించి వల్గర్గా మాట్లాడుతున్నావేంటి? నీ మనవరాలు? అవునులే, మీరందరూ గొప్పవాళ్ళు కదా. మీరు ఏదైనా చేస్తారు, దేనినైనా కవర్ చేసుకోగలరు. మాలాంటి వాళ్ళమే మధ్యలో మీలాంటి మాటలు విని మీలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోతూ ఉంటాం. నా చేతుల్లో మోసపోయారా? ఎవరు వాళ్ళు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉండిగానే ఈలోగా జోష్న కిందికొస్తుంది. అదిగో వస్తుంది కదా మేడం గారు. ఆవిడ గారిని రానివ్వండి, అప్పుడు చెప్తాను నేను ఏం చెప్పాలో అదంతా. ఎవరమ్మా నువ్వు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును, ఎవరండి మీరు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరింట్లోంచి వెళ్ళండి. ఎలా వెళతాను నేను ఇక్కడి నుంచి? వెళ్ళాల్సింది నేను కాదు, ఎవరు వెళ్ళాలో ఇప్పటికిప్పుడే బయటపడుతుంది చూడండి అని చెప్పంటూ ఉండగానే, ఏంటి తాత? ఏంటి హాల్లో గట్టి గట్టిగా కేకలు వినిపిస్తున్నాయని నేనొచ్చాను అని చెప్పి అటు చూస్తుంది. అటు చూసేసరికి ఆ లేడీ ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే తను కొత్తగా కనిపిస్తుంది. ఎవరు తాత ఈవిడ? ఏంటి దీప చుట్టాలా ఏంటి అలాగే కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, దీప చుట్టం కాదు, నీ చుట్టమేనంట జోష్న, నీకోసమే వచ్చింది అని కార్తీక్ అంటూ ఉంటాడు. నా కోసమా? అసలు ఈవిడెవరో కూడా నాకు తెలియదు తాత. ఈవిడ నా కోసం రావడం ఏంటి? అయ్యో మేడం గారు, నేనెవరో నీకెలా తెలుస్తుంది? నా జీవితాన్ని, నా భర్త బ్రతుకుని నాశనం చేసి సంతోషంగా నువ్వు మాత్రమే ఇంట్లో పండగ చేసుకుంటూ ఈ ఇంట్లో నీ వాళ్ళందరితో కలిసి సంతోషంగా ఉన్నావు. కానీ నా భర్త మాత్రం నీ కారణంగా ఊరు వదిలి పారిపోయి మాకు అన్యాయం చేశాడు. గొప్పగా బ్రతకలసిన మా బ్రతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు నా భర్త కూడా నాకు దూరమయ్యి ఇక నా బ్రతుకు ఒంటరి బ్రతుకుగా మారిపోయింది. దానంతటికీ కారణం నువ్వే. నీ కారణంగానే నా భర్త ఊళ్ళు పట్టుకుని దాక్కుని తిరుగుతున్నాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? తాత, ముందు ఆవిడ్ని బయటకు గెంటేయండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటుండగా, అవును, మాలాంటి వాళ్ళ బాధలు పిచ్చి పిచ్చిగానే కనిపిస్తాయి నీలాంటి మోసగత్తెకి. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా మనవరాలు గురించి. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ముందు మర్యాదగా బయటికి నడు. అవును, ఎవరు నువ్వు? నా కూతురు గురించి నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని చెప్పేసి సీరియస్గా చెప్తూ ఉంటారు. ఒక పక్క సుమిత్ర, ఒక పక్క శివనారాయణ. మిగిలిన వాళ్ళు మాత్రం అలా చూస్తూ ఉండిపోతారు. బయటికి వెళ్ళాలా? వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు చెప్పవలసినవి, తేల్చుకోవలసినవి ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చాను. ఏయ్, ఏం తేల్చుకుంటావు? ఏం చెప్తావు? మర్యాదగా బయటకు వెళ్ళని చెప్పేసి జోష్న అడిగేసరికి జోష్న చెంప అక్కడికక్కడే పగలగొడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? నా మనవరాల్ని నా కళ్ళ ముందే కొడతావా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అవును, మా అమ్మాయిని కొట్టడానికి నీకెంత ధైర్యం అని సుమిత్ర అలాగే దశరథ కూడా అడుగుతూ ఉంటాడు. కొట్టడం కాదు, చంపేస్తాను దీన్ని. మీరందరూ ఉన్నారు కాబట్టి ఇది బ్రతికిపోయింది, లేకపోతే చంపేసేదాన్ని.
అంత పగ తన మీద ఎందుకు? తను నీకేం అన్యాయం చేసిందని నువ్వు తన మీద అంత పగ పెంచుకున్నావని చెప్పేసి అడుగుతూ ఉండగానే, అన్యాయమా? ఇది ఇది ఎలాంటిదో మీకు తెలుసా? ఇది మీ ఇంట్లో ఉంటూనే మీకు గోతులు తవ్వుతూ దీని ఆస్తి అయి ఉండి కూడా దీని ఆస్తిని ఇదే నొక్కేయాలని చూసి దీని కుటుంబ పరువుని ఇదే తీసుకోవాలనుకునే గొప్ప ఆడది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వని నన్ను అడిగారు కదా! తన చెంప ఎందుకు పగలగొట్టానో నేనెవరో మీకిప్పుడు చెప్తాను వినండి. నేను వైరా భార్యని. వైరా నా భర్త. తన కారణంగా ఊరు వదిలి పారిపోయాడు. ఏంటమ్మా వైరా నీ భర్త? వాడు నా మనవరాలు కిడ్నాప్ చేసి నా మనవడికి బుల్లెట్ గాయమయ్యేలా చేశాడు. నిన్ను పట్టుకుంటే వాడు తిరిగొస్తాడు. నువ్వు బాగానే వచ్చావు. ముందు దాన్ని పట్టుకోండ్రా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఎవరిని ఎవరు పట్టుకుంటారు? నీ ఇంట్లోనే దొంగని పెట్టుకుని బయట వాళ్ళని దొంగని చేసి చెయ్యాలి అనుకుంటున్నావా? దొంగ నా ఇంట్లో ఎవరున్నారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మర్యాదగా నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు. నా భర్త ఇంకెక్కడా? ఈవిడ గారు చేసిన ఘనకార్యాలకు ఊర్లు పట్టుకుని పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ఒకప్పుడు జోష్నా రెస్టారెంట్ని పతనం చేసి అందులో ఎండీగా ఉన్న శ్రీధర్ గారిని అరెస్టు చేయించి ఫుడ్ పాయిజన్ జరగడానికి నా భర్తే కారణమైనట్టుగా నా భర్తని ముందు పెట్టి వెనకాల ఉండి సీన్ అంతా నడిపించి చివరకు నిజం బయట పడిపోయేసరికి నా భర్తని ఇరికించి ఈవిడ తప్పించుకుంది. ఆ రోజు స్వయంగా మా ఇంటికి వచ్చి నా భర్తతో చేతులు కలిపింది. నా భర్త అక్కడ తన తండ్రి మీద ఉన్న పగతో ఆ పగ తీరుతుంది అనే ఒకే ఒక ఆశతో ఈవిడితో చేతులు కలిపి మోసపోయి జైలుకు వెళ్ళి ఉన్న బిజినెస్లన్నీ కూడా లాస్ అయ్యి దివాళా తీసి ఒంటరివాడిగా డబ్బు లేని ఏకాకిగా మిగిలిపోయాడు. ఇప్పుడు చూస్తే మళ్ళీ కిడ్నాప్ చేసి తను నష్టపోయిన డబ్బుని మొత్తం తను రాబట్టాలని చూశాడు. ఆ టైంలోనే ఈవిడి గారు దొరికినట్టే దొరికి అక్కడ కూడా మరో 10 కోట్లకు టెండర్ వేసి 20 కోట్లు తీసుకోవాలన్న నా భర్త చేత 30 కోట్లు వచ్చేలా చేస్తాను, 10 కోట్లు తనకి ఇవ్వమంటూ ఇక తను నా భర్తతో బేరం పెట్టుకుని కిడ్నాప్ చేసింది నా భర్తే అయినా మొత్తం వెనుకుండి నడిపించి తన వాళ్ళు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ఆ డబ్బు ఇస్తారో మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మరీ నా భర్తని ఎంకరేజ్ చేసి చివరకు అక్కడ కూడా నా భర్తని మోసపోయే పరిస్థితి తీసుకొచ్చి మోసపోయిన నా భర్త పోలీసుల పాలయ్యేలా నా భర్త చివరకు తప్పు చేసిన వాడిగా నిలబడే పరిస్థితిని ఈవిడి గారు క్రియేట్ చేసి కిడ్నాప్ అయ్యి ఇక సేఫ్గా ఇంటికి వచ్చినట్టుగా మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేసి ఈరోజు నా భర్త ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చి నన్ను ఒంటరి దాన్ని చేసింది. నేను ఎవరు లేని అనాథలా మిగిలిపోయే పరిస్థితిని క్రియేట్ చేసింది. ఆస్తులు పోయాయి, బిజినెస్లు పోయాయి. చివరకు నా భర్త కూడా నాకు దూరం అయ్యి ఊరే వదిలి పారిపోయే పరిస్థితిని క్రియేట్ చేసి ఈవిడ మాత్రం సంతోషంగా మీ అందరితో కలిసి తప్పు చేయలేనట్టుగా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంది. అవునవును, ఈవిడ మాత్రమే మోసం చేస్తుందా? మీ కుటుంబం అంతా కూడా ఇలా మోసాలు చేసేవాళ్లేనా? అందుకే ఈవిడ గారి గురించి తెలిసినా తెలియనట్టుగా నటిస్తున్నారేమో, మీ అందరూ ఒకటేనేమో అని చెప్పేసి అడిగేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంటి జోష్న ఆవిడ చెప్పేది? ఏంటి ఈవిడ్ని అడుగుతున్నారా? కనీసం తన నోటి నుంచి ఒక్క నిజమైనా వస్తుందని ఆశపడుతున్నారా? నా భర్త విషయంలో అసలు మీ విషయంలో తను ఎలాంటి కుట్రలు చేసిందో అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయంటూ తన దగ్గర ఉన్న ప్రతి సాక్ష్యాన్ని జోష్న వైరాతో మాట్లాడిన మాటలు, కిడ్నాప్ సమయంలో జోష్న వైరాతో చేతులు కలపడం, ఇదంతా కూడా మొత్తం సాక్ష్యాలన్నీ కూడా ఆ కుటుంబం ముందు బయట పెట్టేస్తుంది. ఒక్కసారే షాక్ అయిన శివనారాయణ కుటుంబం మాత్రం జోష్న తన ఆస్తిని తనే కొట్టేయాలి అనుకుంటుందని తెలుసుకుని నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. ఏ తాత, తను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావా? అక్షరాలా నిజం. ఎందుకంటే ఇవన్నీ తను చేయడం కారణంగానే వైరాగాడు ఊరు వదిలి పారిపోయాడు. వాడు నాకు ఆల్రెడీ ఫోన్ చేసి నిజాలు చెప్పాడు. నాకన్నా డేంజర్ నీ మరదలు నీ చుట్టూ ఉంటే నీ కుటుంబమే పతనమైపోతుందని వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది సుమిత్ర. ఏంటత్తా అంతగా షాక్ అయిపోతున్నావేంటి?
నువ్వు అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ బలహీనతను తన బలంగా మార్చుకుని ఇదంతా చేస్తుంది. నీకున్న అతి ప్రేమ కారణంగానే తను తప్పులు చేయడానికి కారణమయ్యింది అని చెప్పేసి ఇక కార్తీక్ కూడా నిజాలైతే బయట పెట్టేస్తాడు. అసలు కారణం ఏంటో మీ అందరికీ చెప్తే షాక్ అవుతారు. తను ఈ ఇంటి వారసురాలు కాదు. సుమిత్ర దశరథుల గారి కూతురు కూడా కాదు కాబట్టే ఇలాంటి తప్పు చేసింది అని చెప్పేసి ఇక ఒక్కసారే నిజాన్ని కార్తీక్ బయట పెడతాడు. అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఈ ఇంటి వారసురాలు జోష్న కాదు అన్న విషయం అయితే వాళ్లకు ఆల్రెడీ అర్థమైపోతుంది. అలా జోష్న నిజ స్వరూపం అయితే బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.